అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. నేను ఫస్ట్ చూపించే చందేరి శారీ ఇట్లాంటి కలర్ కాంబినేషన్ ఉన్నా లేకపోతే ఇట్లా కలంకారీ ఇట్లాంటి వైబ్స్ వచ్చినా కూడా మైండ్లో ఫస్ట్ ఎప్పుడైనా షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు మంచి పాత పాటలు పెట్టాలనిపిస్తుంది అనమాట. సో ఇట్లా బాపు బొమ్మ అట్లాంటి పాటలు ఉంటాయి కదా అట్లా. సో నేను బాపు బొమ్మ అంటే అనుకోవడం లేమని బాపు బొమ్మ అని అనుకుందాం. ఇట్లా బుట్టలు పెట్టుకొని ఇట్లా ట్రెడిషనల్గా ఇట్లా జడ వేసుకొని ఇట్లా రెడీ అయినప్పుడు ఇట్లాంటి శారీస్ చాలా యాప్ట్గా ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నా మీరు కూడా తీసుకొని బాపు బొమ్మలా రెడీ కమ్మని చెప్తున్నా. సో ఈ పర్టికులర్ శారీలో మనకి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్ డార్క్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లోకి కింద వైపు మనకి ఈ కలంకారీ ప్రింట్ బ్లాక్లో వస్తుంది, అబోవ్ సైడ్ వచ్చేసి మనకి రెడ్లో వస్తుంది. అండ్ చాలా మంచిగా లైట్ వెయిట్లో ఉన్నాయి. ఓన్లీ 1650 రూపీస్. 2 సైడ్స్ కడ్డీ బార్డర్ వస్తుంది. అండ్ పళ్ళు ఇట్లా ఎలాబరేట్ వస్తుంది. బ్లాక్ ఆబ్వియస్లీ, బ్లౌజ్ ఆబ్వియస్లీ బ్లాక్ వస్తుంది. ఇట్లా వాషబుల్ శారీస్, హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ ఉన్న ఈ శారీ 1650 రూపీస్. సో ఫస్ట్ ఈ టెక్స్చర్ ఏంటంటే మనకి క్రేప్ సిల్క్ అనమాట. ఆ షైనింగ్ అనేది పెద్దగా హడావుడిగా తెలియదు, సటిల్గా ఉంటుంది. సో ఇది లైట్ బేబీ పింక్ నుంచి పీచ్ కలర్కి ఇట్లా ఉంటుంది. ఈ షేడెడ్ అన్నీ చూపించేది కూడా యూనిక్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఎవరికైనా షేడెడ్ శారీస్ కావాలి ఇట్లా చాలా టూ మచ్ ఆఫ్ హంగామా అవుతుందంటే యూ క్యాన్ గో ఫర్ దిస్. దీంట్లో మనకి మెయిన్ ఈ క్రీపర్స్ మొత్తం కూడా ఈ జాల్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ వీవింగ్లో 2 సైడ్స్ అట్లా కంటిన్యూ ఉంటుంది. ఇంకొక ఎక్స్ట్రా కలర్ అంటూ లేదు, కంప్లీట్ జరీ వీవ్లోనే ఆ డీటెయిల్ మొత్తం. తర్వాత ఇది పళ్ళు చూస్తున్నామా బ్లౌజ్ చూస్తున్నామా అనుకుంటే, బికాస్ పళ్ళు బ్లౌజ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఇప్పుడైతే మీరు పళ్ళు చూస్తున్నారు. బ్లౌజ్లో ఇట్లా స్ట్రైప్స్ వస్తే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. స్ట్రైప్స్ వచ్చి ఆ తర్వాత మనకి ఏదైతే జరీవి ఉన్న క్రీపర్స్ ఉన్నాయో అది కూడా 2 సైడ్స్ వచ్చినాయి. సో బ్లౌజ్ మనం ఎంత బాగా డిజైన్ చేసుకోవడం దానిపైన ఇది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు హైట్ ఎవ్రీథింగ్ చూపించే ముందు ప్రైస్ 2250 ఓన్లీ. ఎందుకంటే క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంది, బట్ మనకి ప్రైస్ వైజ్ మాత్రం ఇంకా సూపర్గా. ఇదండి హైట్ చెక్ చేసినామా. అండ్ దీంట్లో ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. సో 1 బై 1 చూపించే ముందు దీంట్లో ఇన్ కేస్ సేమ్ కలర్ కోసం ఎవరైనా కొట్లాడదామని చూస్తే వద్దు, 2 ఉన్నాయి మన దగ్గర. ఓకే, దీంట్లో అయితే 2 ఉన్నాయి. నెక్స్ట్ కలర్ స్టార్ట్ చేస్తున్నా. తీస్తున్నాం అనుకుంటున్నా. ఇది ఓపెన్ చేయట్లేదా? ఓపెన్ చేయి, ఒక్క నిమిషం పట్టుకో. టూ సైడ్స్ లైట్ లెమన్ ఎల్లో, మధ్యలో వచ్చేసి గ్రీన్ వచ్చింది. ఓకే, పళ్ళు గ్రీన్ కాంట్రాస్ట్ వచ్చింది. ఇక్కడ లెమన్ ఎల్లో కాబట్టి మనకి ఆబ్వియస్లీ గ్రీన్ అనేది ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది. సో ఈ శారీస్ అయితే చెప్పినా కదా, హడావుడ్ వద్దనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ప్రిఫర్ చేయొచ్చు. కొంచెం స్టైలిష్గా ఉండాలి బట్ ఏజ్ వైజ్ ఎట్లా ఉంటుంది అనుకున్న వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు. క్రీమ్కి ఈ లైట్ ఎల్లోతో పాటు అటు డార్క్ ఎల్లో వచ్చింది. ఆల్మోస్ట్ ఇలా 3 షేడ్స్ కనిపిస్తున్నాయి నాకైతే. క్రీమ్ హాఫ్ వచ్చి మధ్యలో ఒక కలర్ అండ్ ఇంకొక కలర్. ఈ డార్క్ లెమన్ ఎల్లో ఏదైతే ఉందో అది కంప్లీట్ కాంట్రాస్ట్ మనకి ఇది బ్లౌజ్ లాగా వచ్చింది. బ్లూ ఫ్యామిలీలో లైట్ పౌడర్ బ్లూ అబోవ్ వచ్చేసి మళ్ళీ కొంచెం డార్క్ పౌడర్ బ్లూ మనకి బిలో సైడ్ వచ్చింది. ఇప్పుడైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది. ఇది కానీ మీరు కరెక్ట్గా బ్లౌజ్ డిజైన్ చేయడము, మంచిగా యాక్సెసరీస్ అనేది పేరప్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. తెలుస్తుంది చలి తగ్గింది, ఉబ్బరిస్తుంది, స్టార్ట్ తెలుస్తుంది కూడా మనకి. ఇంకొకటి ఉంది. ఇది కాకుండా చాలా లైట్ స్కిన్ టోన్ నుంచి అట్లా వస్తూ కొంచెం ఇక్కడ కనకాంబరం కలర్ నుంచి మళ్ళీ ఆరెంజ్ షేడ్. యాక్చువల్లీ ఇలా నేను గమనిస్తలేను, అప్పటి నుంచి 3 షేడ్స్ ఉన్నాయి. లైట్ నుంచి అలా డార్క్ అవుతుంది. హలో, బ్లౌజ్ బాగుంది కదా ఇట్లా కాంట్రాస్ట్. వచ్చిందమ్మ వయ్యారి. నాకు పర్పుల్ చూడగానే అట్లా అనిపిస్తుంది. వచ్చిందమ్మ వయ్యారి. ఫేవరెట్ కలర్ పర్పుల్ లావెండర్. సో అక్కడ కొంచెం డార్క్ లావెండర్, ఇది పర్పుల్ అయితే కాదు, లైట్ లావెండర్ నుంచి డార్క్ లావెండర్, కొంచెం నియర్ టు పర్పుల్, అంతే. ఈ స్ట్రైప్స్ వచ్చిన బ్లౌజ్. సో ఇవాళ శారీస్ కూడా నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ ఎంకరేజ్ చేయండి అంటే ఏంటంటే సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అనమాట. రోజు సబ్స్క్రైబ్ అనక ఎంకరేజ్ అంటున్నా. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ కూడా చేయండి. కష్టం అనక జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే చాలు. ఓకే, థ్యాంక్ యూ.